2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం నమస్తే సార్. మేడం. సార్ 12-12 పోర్టల్‌కి సంబంధించి ఒక టెక్నిక్ చెప్తాను అని Yes. అన్నారు ప్రీవియస్ ఎపిసోడ్‌లో. అవును. అండ్ దాంతో పాటు మీరన్నారు అది ఏ ప్రాబ్లమ్ అయినా కూడా మనము ఇన్‌స్టంట్‌గా రిజల్ట్స్ పొందే ఒక మంచి రోజు మేనిఫెస్టేషన్ చేయడానికి అని. Yeah, అంటే yeah. డబ్బుకు సంబంధించి లేదు అంటే మానసికంగా బాధపడుతున్న, రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ ఉన్న, వాస్తుకు సంబంధించి ఇలా ఏ కేటగిరీలో అయినా కూడా మనకి ఉపయోగపడుతుందంటారా సార్? అన్నిటికండి మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ సొల్యూషన్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్, ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలా పవర్ఫుల్. జనరల్గా చూడండి, ఒక హార్ట్ పెయిన్ వస్తే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, హెడేక్ వస్తే నార్మల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, సో పన్ను పెయిన్ వస్తే డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అయితే ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్. బట్ మనీ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో నేను మళ్ళీ చెప్తున్నాను, మనీ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, వెల్త్ సైకాలజిస్ట్. ఇప్పుడు ప్రపంచంలో టాప్ అదర్ కంట్రీస్లో, చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ వెల్త్ సైకాలజిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉందండి. మనకు ఇక్కడ చాలామందికి తెలియదు. నేను ఎవరు అంటే ఆమె వెల్త్ సైకాలజిస్ట్, మనీ సైకాలజిస్ట్. అంటే ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ అదేంటి సార్ మీరు వెల్త్ సైకాలజిస్టా మనీ సైకాలజిస్ట్ అని అడుగుతారు చాలామంది. డబ్బు అస్సలు లేదు, ఎలా సంపాదించాలో రావాలంటే సో నేను మనీ సైకాలజిస్ట్గా మీకు కౌన్సిలింగ్ చేస్తాను లేదా క్లాసెస్ చెప్తాను. సార్ మా దగ్గర బాగా డబ్బు ఉంది, దాన్ని వెల్త్కి ఎలా క్రియేట్ చేయాలంటే అది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు డబ్బు జబ్బులకి కాన్సెప్ట్ జాగ్రత్తగా ఉండండి, ఇది అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక రీసెర్చ్ చెప్తాను, చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది, ప్రపంచంలో అత్యంత ధనవంతుల మీద జరిగింది ఇది రీసెర్చ్. జరిగితే ఈవెన్ సంవత్సరానికి 10 లక్షల నుంచి, మళ్ళీ చెప్తాను, సంవత్సరానికి 10 లక్షల నుంచి ₹1 కోటి ఎర్న్ చేసే వాళ్ళు కూడా. ఓకే, సో చాలామంది 78% నెక్స్ట్ ఫ్యూచర్ గురించి భయపడుతున్నారట. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? సో మీరు నిజంగా అప్పుడప్పుడు ఫ్యూచర్ గురించి భయపడితే ఎస్ అని హానెస్ట్గా టైప్ చేయండి, హానెస్ట్గా. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు నా క్లాసెస్కు వస్తే డబ్బు లేకపోవడం ఒక జబ్బు. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు లేకపోవడం ఒక జబ్బు. అమ్మో 1వ తారీఖు వస్తే చాలామందికి ఒక భయం, ఈఎంఐలు కట్టాలి, అది కట్టాలి, పిల్లల ఫీజు ఎక్కువ అంటే మెడికల్ బిల్స్. ఎప్పుడు అంటే మెడికల్ హాస్పిటల్లో లేదా మెడికల్ షాప్కి వెళ్ళి ఎప్పుడు జనాలు ఎక్కువ ట్యాబ్లెట్స్ కొంటారంటే ఫస్ట్ 1 నుంచి 10వ తారీఖులో, ఎందుకంటే బీపీలు పెరిగిపోతాయి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ రకరకాలు. డబ్బు వచ్చేది ఒక్కసారి వస్తుంది, వెళ్ళిపోయేది మాత్రం 100 సార్లు వెళ్ళిపోతుంది. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో సంపద, మళ్ళీ చెప్తాను జాగ్రత్త, సంపాదనని నా దగ్గరికి వచ్చిన సంపదగా ఎలా మార్చుకోవాలో చెప్తాను. అండ్ మానసిక ఆరోగ్యం, సో బాగుండాలంటే మీ సంపాదనని సంపదగా ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళకే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, అసలు వెల్త్ సైకాలజిస్ట్ అంటే ఏంటి? చాలా వెల్ డెవలప్డ్ అదర్ కంట్రీస్లో చాలామంది డబ్బుని వాళ్ళందరూ కూడా వెల్త్ సైకాలజిస్ట్ అంటే బెంజులు BMW వేసుకొని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. సో మనలో చాలామంది ఎందుకు డబ్బు సంపాదించాలంటే ఈగో. ఒకళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, నేను ఎంత చదువుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రాబర్ట్ కియోసకి, మీరు పేరు విని ఉంటారు, రాబర్ట్ కియోసకి. అతను కాన్సెప్ట్ చెప్పాడు, ఎవ్రీ వన్ కెన్ బికమ్ రిచ్. మళ్ళీ చెప్తాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎనీ వన్ కెన్ బికమ్ రిచ్. ఇది అతను చెప్పే వరల్డ్లో. నేను అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని సింగపూర్, మలేషియా, ఇప్పటిదాకా 6 కంట్రీస్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని లక్షలు ఖర్చు పెట్టి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళకపోతే తర్వాత వచ్చేది ప్రాబ్లమ్స్ అని చెప్పాడు అతను. ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకపోతే అది ప్రాబ్లమ్స్గా మారిపోతుంది. దెబ్బతలను పట్టించుకోకపోతే ఏమవుతుంది, అది ఇంకా పెరిగిదే అవుతుంది. సో వెల్త్ సైకాలజిస్ట్కి ఎవరు రారు అంటే ఈగో. అన్నీ మనకు తెలుసు. అతను ఏమో మాట చెప్తుందంటే, మనకి స్కూల్లో కాలేజీలో ఎప్పుడు డబ్బు గురించి చెప్పరు, మనీ లెసన్స్ చెప్పరు. సో నా క్లాసెస్కి వచ్చిన అన్నీ నేను మనీ లెసన్స్ చెప్తాను. డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎన్ని బాస్కెట్స్లో పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా. అసలు వెల్త్ సైకాలజిస్ట్ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు వెల్త్ సైకాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. సో మానసిక నిపుణులు అంటే ఒకటే, మీరు అవుటర్ వరల్డ్లో ఏదైనా సక్సెస్ సాధించాలంటే, అంటే మీరు కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలంటే మెంటల్ వరల్డ్, ఈ వరల్డ్లో మీరు అంటే మానసికంగా చాలా హ్యాపీగా ఉండాలి. అది నా దగ్గరికి వచ్చింది, నేను చేస్తాను. అండ్ ఇంకోటి, మీరు నా కౌన్సిలింగ్కి వచ్చిన, నా క్లాసెస్కి వచ్చిన ఎమోషన్స్, చాలామంది ఎక్కువగా బిజినెస్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. సో అది మనకు నేను బాగా మీకు హీల్ చేస్తాను. ఇక్కడ మీరు చూసి సంబంధ నిర్మాతలు, మనకి సినిమాకి ఎలా అయితే నిర్మాతలు ఉంటారో, సో మీరు మన డబ్బుతో కూడా ఎమోషనల్ బాండింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ బాండింగ్. సో యువర్ రిలేషన్షిప్ విత్ మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలంటే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ రిలేషన్షిప్ విత్ మనీ. ఇది చాలా అవసరం అండి. డబ్బు వచ్చినప్పుడు, డబ్బు వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో
చాలామంది వచ్చినప్పుడు బాగానే ఫీల్ అవుతారు, వెళ్ళిపోతున్నప్పుడు ఏడుతుంటుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పార్టీ ఇచ్చినప్పుడు అందరూ బాగా హ్యాపీగా తింటారు. ఎవరు బాధగా సాడ్గా భయంగా ఉంటారంటే టెన్షన్గా బిల్లు కట్టబోయేవాళ్ళు. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి హానెస్ట్గా. వాళ్ళు తింటుంటారు కానీ బిల్లు ఎంత వస్తుంది ఏంటి అనేసి అని ఉంటారు. ఆ బిల్లు ఎవరి వైపు వెళ్తుందో కూడా మళ్ళీ రకరకాలు చూస్తుంటుంటారు. అంటే మనీ రిలేషన్షిప్ అంటారు, గుర్తుపెట్టుకుని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ రిలేషన్షిప్. సో ఆ షిప్లో చాలామంది మునిగిపోతారు, కొంతమంది తేలుతారు. అలా మునగాలంటే మీరు నా క్లాసెస్కి వస్తే 2026 మీరు హ్యాపీగా తేలాలనుకుంటే నా క్లాసెస్కి రండి. సో మునిగిపోకుండా నేను ఎలా కాపాడుకో లైఫ్ బోట్స్ ఇస్తాను. లైఫ్ బోట్స్ అయితే జనరల్గా సముద్రంలో లైఫ్ బోట్స్ ఇస్తారు, నేను ఇవ్వబోయేది మనీ బోట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మీరు తీసుకుంటే ఒక రీసెర్చ్ చెప్తాను, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇది వీడియో కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి. డాక్టర్ చెప్తాను, డాక్టర్ స్టీఫెన్ గోల్డ్బార్గ్. సో ఇతను ఒక కాన్సెప్ట్ కొత్తగా రీసెర్చ్ చేశాడనమాట, సడన్ వెల్త్ సిండ్రోమ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సడన్ వెల్త్ సిండ్రోమ్. కొంతమందికి సడన్గా మార్నింగ్ లాగానే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, లేదా పడుకున్నప్పుడు ఒక టెన్షన్ స్టార్ట్. కొంతమంది పడుకున్నప్పుడు నిద్ర, రోజంతా బాగానే ఉంటారు, రాత్రి వేసరికి నిద్ర పడదు, ఆలోచన. దీన్ని సడన్ వెల్త్ సిండ్రోమ్. కొంచెం డబ్బు ఖర్చు అయిపోతుంటే ఏదో ఒక భయమైన సిచ్యువేషన్లోకి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. కింద కామెంట్ బాక్స్ మళ్ళీ మీరు టైప్ చేయండి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. చాలామందికి మంత్లీ ఇన్కమ్ పడుతుంది, డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంటుంది, కానీ ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఫ్యూచర్ ఏంటి, ఏదైనా సడన్ పరిస్థితి. అంటే వీళ్ళు ఎక్కువగా ఈ సడన్ వెల్త్ సిండ్రోమ్ అంటే ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లం, దాంతో బాధపడుతుంటుంటారు అన్నమాట. దానికి ఆ పేరు కూడా పెట్టాడు అతను. సో ఇలాంటి మీకు కానీ ప్రాబ్లం ఉంటే నా క్లాసెస్కి వస్తే నేను దీనికి చాలా లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్ టెక్నిక్స్, మళ్ళీ చెప్తాను లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్ టెక్నిక్స్ నేను మీకు చెప్తాను. సో అయితే అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఆ లక్షణాలు ఇది ఎలా ఉంటుందో చెప్తాను జాగ్రత్తనండి. ఎక్కడో ఏదో జరిగిపోతుంటే మనకి అదే జరుగుతుందేమో, లేదా ఎక్కడో ఉద్యోగాలు పోయాయి నాకు అదే జరుగుతుందేమో. సో గుర్తింపు సంక్షోభం అంటే ఇంకొంతమందికి నేను ఎవరు గుర్తించట్లేదు, ఇంత కష్టపడుతున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్గా వస్తుంది. ఇది అన్హ్యాపీనెస్, ఎక్కువ అన్హ్యాపీగా ఉంటాం. అంటే తీవ్రమైన ఒంటరితనాన్ని వీళ్ళు అనుభవిస్తుంటూ ఉంటారండి. చుట్టూ జనాలు ఉంటారు కానీ ఏదో ఒక ఒంటరితనం, నన్ను అందరూ కష్టమిస్తే వదిలేస్తారేమో, ఇలాంటి రకరకాల భయాలు వీళ్ళకి ఉంటాయి. దీన్ని సడన్ వెల్త్ సిండ్రోమ్ అంటారు. అండ్ గిల్టీ ఫీలింగ్, అయినా నేను లైఫ్లో ఏదైనా సాధించలేదు, నేను డబ్బులు బాగా సేవ్ చేయలేదు. కొంతమంది 2025లో బాగా సంపాదిస్తారు, కష్టపడతారు, కానీ ఈ సంవత్సరం అంతా నేను ఏం డబ్బులు సేవ్ చేయలేదు, ఏమి కొనుక్కోలేదు, ల్యాండ్ కొనుక్కోలేదు. అసలు లాస్ట్ ఇయర్ అనుకున్నాను 2025లో చాలా సాధించేద్దాం అనుకుని ఉంటారు. ఎప్పుడు 2025 జనవరి 1, కానీ ఇప్పుడు డిసెంబర్కి వచ్చాం. ఇప్పుడు 2025 జనవరిలో ఏమనుకున్నారో ఇప్పుడు 2026 జనవరిలో అదే అనుకుంటారు. అంటే మరి 1 year ఏం చేశారు అంటే ఏం చేసామంటే తెలియదు. సో అలా సినిమాలో డైలాగ్ ఉంటుంది, గుర్తులేదు మర్చిపోయా, అలా ఉంటుంది. సో గిల్టీ ఫీలింగ్, ఒక నిస్సహాయత, నేనేమి చేయలేకపోయినా ఒక బాధ నిజంగా మీకుంటే ఆ బాధతో మాత్రం 2026 అడుగు పెట్టద్దు. అది హీల్ చేసుకుని రండి. అది ఎలా హీల్ చేసాలో నేను కింద కామెంట్ టైప్ చేయండి. మనీ బ్లాక్స్ క్లియర్ చేస్తాను ఈసారి క్లాసెస్లో. మనీ బ్లాక్స్, ఎమోషనల్ మనీ బ్లాక్స్. చాలామంది అఫర్మేషన్ చేస్తారు, విజిలేషన్, చాంటింగ్, చాలా క్లాసెస్కి వెళ్ళాం, చాలా పుస్తకాలు చదివేసాం, చాలా వీడియోస్ విన్నాం, కానీ మాకు ఏ రిజల్ట్ రాలేదు అంటే ఎందుకే ఈసారి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ కోసం ఎమోషనల్ మనీ బ్లాక్స్ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ నేను లాంచ్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఈసారి క్లాసెస్ కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో ఇంకోటి, వెల్త్ సైకాలజిస్ట్ అంటే ఇంకా ఎవరు, మేము మీకు సహాయపడతాం. ఎందుకనంటే మీరు ధనవంతులైతే మేము సక్సెస్ఫుల్ అవుతాం. నా కాన్సెప్ట్ ఒకటే, ఒకప్పుడు నేను ధనవంతులు అవ్వాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు ధనవంతులు చేయాలి, వాళ్ళు సక్సెస్ఫుల్. ఎందుకంటే యువర్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్. అంటే మీకు చాలా స్పిరిచువల్ బుక్స్లో ఉంటుంది అనమాట, ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీనెస్. అంటే అవతల వాళ్ళు హ్యాపీనెస్ చేయడంలో నిజమైన ఆనందం ఉందని చాలా మదర్ తెరీసా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తున్నారండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈ వెల్త్ సైకాలజీలో నేను ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాను, చూడండి. డబ్బు వెనక చాలామంది అంటే మానసిక యుద్ధం చేస్తుంటారు ఆ డబ్బు కోసం. మానసిక యుద్ధం, నిద్ర ఉండదు, స్ట్రెస్, అది ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ప్రతి 100 మందిలో 96 మందికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అనుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఈ సంవత్సరం ఖర్చు తగ్గించుకోవాలి. దిస్ ఇస్ అ రాంగ్ ఎఫర్మేషన్. ఎవరైతే నేను బాగా ఖర్చు తగ్గించుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇంకా ఖర్చులు మల్టిపుల్ అయిపోద్ది. సో సార్ మరి దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడాలి? అరే ఇలా కోరుకుంటే ఖర్చు అయిపోద్దా? లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది నెగిటివ్గా కోరుకుంటారు అనమాట. మాకు ఇలా జరగకూడదు, మాకు ఇలా అవ్వకూడదు, ఇవన్నీ కూడా రాంగ్ మేనిఫెస్టేషన్స్. అందుకే నా క్లాసెస్లో కొంతమంది ఫైన్ అని కూడా అంటారు, అదే కూడా అనకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే హౌ ఆర్ యూ అంటే మీరు ఫైన్ అంటారు, అది కూడా అనకూడదు. అది ఎందుకు అనకూడదని నేను క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. సో అయితే ఈ మానసిక యుద్ధంలో మీరు గెలవాలి అని అనుకుంటే ఈ December 15th క్లాస్లో వెల్త్ సైకాలజీ, మళ్ళీ చెప్తున్నాను, వెల్త్ సైకాలజీ అనే కాన్సెప్ట్ నేను లాంచ్ చేస్తున్నాను.
కింద కామెంట్ టైప్ చేయండి వెల్త్ సైకాలజీ. ఈ యుద్ధంలో మీరు గెలవాలనుకుంటే రండి, మీకు అస్త్రాలు శస్త్రాలు అన్నీ రేపు December 15th క్లాస్లో నేను రిలీజ్ చేస్తాను. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి సార్? ఎలా ఎన్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కానీ కాంటాక్ట్ అయితే నా టీం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. December 15th క్లాసెస్ ఉంటాయి అండ్ వెరీ పవర్ఫుల్ వెల్త్ సైకాలజీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మరి మీరు కూడా ఈ 12/12ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా 15th జరగబోయే క్లాస్కి అటెండ్ అవ్వండి. ఈ బోనస్ని మీ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి అండ్ న్యూ ఇయర్లో మీరు అనుకున్న రిజల్ట్స్ని పొందడానికి ఒక మంచి బెస్ట్ క్లాస్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వండి.